హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ట్రాన్సిషన్స్ అన్నమాట. అంటే చిన్న చిన్న యానిమేషన్స్ లాంటివి. ఇప్పుడు మనం డిజైన్ చేస్తున్నప్పుడు కొంత కొంత యానిమేషన్స్ చేస్తుంటే మనకి అనిపిస్తది అనమాట. ఇప్పుడు మనం బటన్ మీద క్లిక్ చేసినప్పుడు చిన్న చేంజెస్ జరగడం ఇలాంటివి చేస్తే యూజర్ అనేవాడు కొంచెం మంచిగా ఫీల్ అవుతాడు అనమాట. సో ఈరోజు కొన్ని ట్రాన్సిషన్స్ ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ వీడియోలో యానిమేషన్స్ ఇంకా కొంచెం అడ్వాన్స్‌గా చేద్దాం అనమాట. ఓకే. index.html అనే ఫైల్ క్రియేట్ చేసి ఇదంతా నార్మల్ సిఎస్ఎస్‌ని లీవ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే నార్మల్ జస్ట్ ఒక బటన్ క్రియేట్ చేద్దాం. బటన్ అండ్ ట్యాగ్ క్రియేట్ చేసి దీనికి క్లాస్ నేమ్ ఏమి ఇస్తామంటే బీటీఎన్ అని ఇద్దాం. ఓకే. ఇందు లోపల మనం ఓవర్ మీ ఇలా చేద్దాం. ఓకేనా. హోవర్ అంటే ఏంటంటే మన మౌస్ తీసుకెళ్ళి ఆ బటన్ మీద పెట్టమని. ఓకే. ఇప్పుడు దీనికి మనం స్టైలింగ్స్ చేస్తాం ట్రాన్సిషన్స్ యూజ్ చేసి. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే హోవర్ గురించి చెప్తాను. దాని తర్వాత వేరే వాటి గురించి చెప్తా. ఓకేనా. ఫస్ట్ మనం బీటీఎన్ అని పెట్టాం కాబట్టి క్లాస్ నేమ్ తీసుకొని ఇక్కడ దానికి ఫస్ట్ మనం ప్రాపర్టీస్ ఇవ్వాలి. ఎందుకంటే నార్మల్గా అది క్రియేట్ అవుద్ది బటన్. చూస్తే ఇక్కడ అవుట్పుట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం వెళ్తుంటే నార్మల్ కనిపిస్తుంది కదా, ఇలా క్రియేట్ అవుద్ది. మనం దానికి స్టైలింగ్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వేద్దాం. ఒక రెడ్ ఇద్దాం. రెడ్ ఇచ్చి లోపల టెక్స్ట్ కలర్ ఇవ్వాలి. మళ్ళీ టెక్స్ట్ కలర్ వైట్ ఇద్దాం. వైట్ ఇచ్చి ఫాంట్ సైజ్ మీడియం ఇస్తే ఎలా ఉంది చూద్దాం. చూసారా, ఇక్కడ బార్డర్ ఒకటి మనకి థిక్గా ఉంది కదా, అక్కడ మనం బార్డర్ నన్ అని ఇస్తాం. అని ఇస్తే ఇక్కడ బార్డర్ మనకేం లేదు. ప్యాడింగ్ అప్లై చేస్తుంది. ప్యాడింగ్ 5 పిక్సెల్స్ 10 పిక్సెల్స్ ఎన్నో. ఇక్కడ మీరు చూస్తే 5 పిక్సెల్స్ టాప్ బాటమ్ వస్తాయి. లెఫ్ట్ రైట్ 10 పిక్సెల్స్ వస్తాయి. 20 పిక్సెల్స్ చూసారా, సైడ్స్ 20 పిక్సెల్స్ వెళ్ళాయి. పైన కింద 5 పిక్సెల్సే ఉంటాయి. ఓకేనా. 20 వద్దే 10 ఉంచుదాం. ఇది కూడా ఒక 7 చాప్స్. ఓకే. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే బార్డర్ కొంచెం కర్వ్స్లా చేద్దాం. కార్నర్స్ చాలా షార్ప్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం చిన్న కర్వ్స్లా పెడదాం. అది ఎలా పెడతాం అంటే బార్డర్ రేడియస్ అని యూజ్ చేస్తాం. బార్డర్ రేడియస్ ఒక 5 పిక్సెల్స్ ఇస్తాం. 5 పిక్సెల్స్ ఇస్తే చిన్నగా చేంజ్ అయ్యింది చూసారా. ఇలా మనం బార్డర్స్ ఇచ్చుకుంటాం అనమాట. ఓకే. ఇంకేం చేయాలంటే ఇప్పుడు మనం దీనికి హోవర్ ఎఫెక్ట్ ఇవ్వాలి. ఇది ఎలాగంటే ఇక్కడ మనం క్లిక్ చేస్తున్నప్పుడు దాని మీదకి ఇలా వెళ్ళినప్పుడు దాని కలర్ చేంజ్ అవ్వడము, సంథింగ్ ఏమైనా డిఫరెన్స్ రావాలి. అది మనం హోవర్ ఎఫెక్ట్ అంటే. ఎలా చేస్తామంటే .btn మన క్లాస్ నేమ్ తీసుకొని ఒక కాలన్ పెట్టి మనం హోవర్ అని ఇవ్వాలన్నమాట. హోవర్ అని ఇస్తే ఇక్కడ వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం ఇవ్వాల్సిన ప్రాపర్టీస్ ఇస్తే మనం దాన్ని హోవర్ చేసినప్పుడు ఏమేమి చేంజెస్ రావాలో అవన్నీ చేంజెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ నేను రెడ్ నుంచి బ్లూకి తెద్దాం అనుకున్నాం. బ్లూ. ఇలా మనం దీని మీదకి వెళ్ళగానే మనకు బ్లూ కలర్లో చేంజ్ అవుతుంది కదా. ఇది ఇలా పెట్టగానే బ్లూ కలర్లో ఉంటుంది, తీసిగానే రెడ్ కలర్కి వస్తుంది. ఇది హోవర్ ఎఫెక్ట్ అనమాట. ఇప్పుడు ఇక్కడే మీకు ట్రాన్సిషన్ అంటే ఏంటో చెప్తా. ట్రాన్సిషన్ ఏంటంటే అది మనకి సడన్గా చేంజ్ అయిపోతుంది కదా, అది ఎలా చేంజ్ అవ్వాలి అనే బిహేవియర్ని మనం ఇప్పుడు చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సిషన్ అని రాసి 3 వాల్యూస్ ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ది ప్రాపర్టీ, సెకండ్ది డ్యూరేషన్, థర్డ్ది టైమింగ్ ఫంక్షన్ అనమాట. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ స్పేస్ ఇచ్చి ఇప్పుడు డ్యూరేషన్ అనమాట. మనకి ఎన్ని సెకండ్స్లో అది చేంజ్ అవ్వాలి. 0.5 సెకండ్స్ అని కింద. లాస్ట్ది ఏంటంటే టైమింగ్ ఫంక్షన్, అది ఎలా పనిచేయాలి ఈజ్ అని ఇద్దాం. ఇలా ఇచ్చాను కదా. ఇప్పుడు ఏమవుద్ది చూడండి ఒకసారి. ఇక్కడ కొంచెం పెంచుతాను. 1 సెకండ్ ఇస్తాను. చూడండి, ఇందాకకి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఇదిలా
కామెంట్ చేస్తా. ఇప్పుడు చూడండి, ఒక్కసారి సడన్ చేంజ్ వస్తుంది చూసారా? ఇలా పైకెళ్తే సడన్ చేంజ్ వస్తుంది. అదే నువ్వు ట్రాన్సిషన్ యూజ్ చేస్తే మనం ఇలాగెళ్ళేటప్పుడు కొంచెం 1 సెకండ్ టైం తీసుకుంటుందనమాట. ఇక్కడ 1 సెకండ్ అని ఉంది కదా! ఇప్పుడు 5 సెకండ్స్ చేస్తా. అది బ్లూ కలర్ చేంజ్ అవ్వడానికి మనకు 5 సెకండ్స్ తీసుకుంటది. ఓకేనా? ఇక్కడ నువ్వు ఏ ప్రాపర్టీని హావర్‌లో ఇచ్చావో అది ఇక్కడ రాస్తున్నావు అనమాట. అది ఎన్ని సెకండ్స్ కావాలో ఇక్కడ రాస్తున్నావు. ఇప్పుడు ఈజ్ ఇవంటే ఏంటో చెప్తా. మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ రాస్తాను. ఈజ్ అని ఉంది కదా! ఇక్కడ బోల్డెన్ టైప్స్ ఉన్నాయి. ఈజ్ ఏంటంటే దాని బిహేవియర్ అనమాట. అంటే ఎలా చేంజ్ అవ్వాలి దాని కలర్. స్పీడ్‌గా చేంజ్ అయిపోవాలా? స్లోగా స్టార్ట్ అయ్యి స్పీడ్‌గెళ్ళాలా? స్లోగా స్టార్ట్ అయ్యి స్పీడ్‌గెళ్ళి మళ్ళీ స్లో డౌన్ అవ్వాలా? ఇలా మనకు డిఫరెంట్ టైప్స్ అనమాట. ఇక్కడ 0.5 సెకండ్సే ఉంచుదాం. ఇక్కడ మీకు వీటి గురించి చెప్తాను కదా! ఫస్ట్ ఈజ్ ఏంటంటే మనకి ఫస్ట్ స్లోగా స్టార్ట్ అవుద్ది. స్పీడప్ అయిద్ది. మళ్ళీ స్లో డౌన్ అవుద్దనమాట. ఇది ఈజ్. డిఫాల్ట్‌గా ఈజ్ అని యూజ్ చేస్తాం. మళ్ళీ మనం ఈజ్ ఇన్, ఈజ్ ఔట్ కూడా అలాగే అనమాట. ఈజ్ ఇన్ అంటే ఏంటో చెప్తా చూడండి. ఫస్ట్ స్లోగా స్టార్ట్ అయ్యి తర్వాత స్పీడప్ అయిపోద్ది. ఈజ్ ఔట్ ఎలాగంటే ఫస్ట్ స్పీడ్‌గా స్టార్ట్ అయ్యి తర్వాత స్లో డౌన్ అయిపోద్ది. ఈజ్ ఇన్, ఈజ్ ఔట్ ఎలాగంటే ఫస్ట్ స్లోగా స్టార్ట్ అయ్యి స్పీడప్ అయ్యి మళ్ళీ స్లో డౌన్ అవుద్ది. అంటే ఇది ప్రాసెస్ అనమాట. 0.5 సెకండ్స్‌లో ఈ ప్రాసెస్ జరుగుతది. ఓకేనా? ఇక్కడ ఈజ్ కాకుండా మనం ఈజ్ ఔట్ చేద్దాం. మీకు డిఫరెన్స్ తెలుస్తుందో లేదో తెలీదు గానీ ఒకసారి చెక్ చేయండి. ఈజ్ ఔట్ అయితే ఇప్పుడు పెట్టా. ఓకేనా? ఇలా మనకి ఈ ప్రాపర్టీస్ యూజ్ అవుతాయి. ఇక్కడ మన యూసేజ్ బట్టి ఎలాంటి బిహేవియర్ పెట్టాలో మనం అది పెట్టుకుంటాం. ఓకేనా? ఇక్కడ మన స్కేల్ అనే ప్రాపర్టీ కూడా ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. స్కేల్ ఏంటంటే దాన్ని జూమ్ చేయడం లాగనమాట. కొంచెం పెద్దది చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1.2 పెట్టాననుకో, ఇలా ఎళ్ళినప్పుడు కొంచెం పెద్దదయింది చూసారా? ఇలా పెద్దదవుతదనమాట. ఇలా అక్కడ 1.2 సైజ్ అవుతుంది. ఇది ఇంకా జూమ్ చేసాను కాబట్టి ఇలాగుంది. దాని మీదకెళ్తే 1.2 పైకి లభిస్తుంది. అదే నేను ఇక్కడ 1.2 కాకుండా 2 పెట్టాననుకో, 2 పెడితే ఇలా అనమాట. ఇప్పుడు స్కేల్ అంటే ఏంటో అర్థమైంది కదా! సేమ్ అలానే నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్‌ఫార్మ్, ట్రాన్స్‌లేట్ అని ఉంటాయన్నమాట. ఇవి ఎలాగంటే ఇక్కడ మనం ఇలా ప్రాపర్టీస్ ఇవ్వకుండా ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్ అని ఇస్తాం అనమాట. ట్రాన్స్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ అని ఇచ్చి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అని రాసుకొని నీకది ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్‌లో అవ్వాలా? వై యాక్సిస్‌లో అవ్వాలా? రొటేట్ అవ్వాలా? ఇలాంటివి ఉంటాయన్నమాట. ఫస్ట్ ఎక్స్ యాక్సిస్‌లో ట్రాన్స్‌లేట్ అవ్వడం చెప్తా. ట్రాన్స్‌లేట్ ఎక్స్ అని ఇచ్చి ఒక ఫంక్షన్ తీసుకొని ఇందులోపల నువ్వు ఎన్ని పిక్సెల్స్ నుంచి ట్రాన్స్‌లేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 పిక్సెల్స్ అనేటోట. 100 పిక్సెల్స్ అనుకుంటే ఇప్పుడు దీని అవుట్‌పుట్ చూద్దాం. చూసారా? దాని మీదకి హోవర్ చేసినప్పుడు అది 100 పిక్సెల్స్ ఎళ్తుందనమాట. అర్థమైందా? ఇలా మనం దాని మీదకెళ్తే అది 100 పిక్సెల్స్ ఎళ్ళిపోద్ది. అదే ఎక్స్ యాక్సిస్‌లో ఎందుకెళ్తుందంటే మనం ట్రాన్స్‌లేట్ ఎక్స్ అని ఇచ్చాం కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వై అని ఇచ్చామనుకో, ఇక్కడ క్యాపిటల్ వై వస్తది. క్యాపిటల్ వై ఇస్తే అది ఇలాగా ట్రాన్స్‌లేట్ వై యాక్సిస్‌లో అవుతుందనమాట. ఇలా వెళ్తే అది వై యాక్సిస్ 100 పిక్సెల్స్ వస్తుంది. అదే నేను ఇక్కడ -100 ఇచ్చాననుకో, అలా -100 పిక్సెల్స్ ఎళ్తదనమాట. ఇలా మనం ట్రాన్స్‌లేట్ వై, ఎక్స్ ఇలా వాడితే ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వాటన్నిటిని ట్రై చేయండి. ట్రై చేస్తున్న కొద్దీ మీకు ఒక్కొక్క అవుట్‌పుట్ వస్తది. ఓకేనా? వాటి బట్టి మీరు ఇంకా ప్రాక్టీస్ చేసినట్టు ఉంటది. ఈజీ అవుతది. ఓకే. ఈ టాపిక్ మీద నేను నోట్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. అక్కడికి వెళ్లి చెక్ చేయండి. ఒక లింక్ ఉంటది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అక్కడే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. లేదంటే నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సరేనా? ఇంక ఈరోజు టాపిక్ మీద క్విజ్‌ని అటెంప్ట్ చేయండి. దాని ఆన్సర్ కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సరే మరి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.